మీకేం భయపడుతున్నారా? ఇంకా బాగుంటుందా బాగుంటుందని చెప్పమంటున్నారా? టాయిలెట్ బాగు చేసినా కూడా విధానం బయటికి వెళ్ళి అవుట్లెట్ ఒకసారి సతీష్ గారు హలో సార్ చెప్పండి. హాస్టల్లోని పైనుంచి వర్షం వచ్చినప్పుడు రూముల్లోంచి వర్షం వచ్చేస్తుందండి. వచ్చినప్పుడు రూమ్లన్నీ నానిపోయి చచ్చిపోయి పిల్లలు పడుకోవడానికి కానీ కూర్చోడానికి కానీ అసలు భోజనం చేయడానికి కూడా ప్లేస్ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అయితే. ప్రభుత్వం కొంచెం యాక్షన్ తీసుకొని త్వరగా బిల్డింగ్ పూర్తి చేయాలి. అయితే అవి అయితే మొన్నే కట్టారండి, పర్వాలేదండి. డ్రైనేజీ లేదండి వాటర్ వెళ్ళడానికి. తాగడానికి మార్నింగ్ 3 hours ఈవినింగ్ 3 hours అలా వస్తాయి సార్. వరకు వేరే 1 hour 2 hours లో ఇంటర్ నుంచి పీజీ వరకు మా మేడం గారు చేస్తారండి. నేను ఒక ప్రకారంగానే ఉంటానండి. ఫుడ్ బాగానే ఉంటుంది. ఏ టైంలో పిల్లల మీద పడుతుందని వాళ్ళకే భయంగా ఉందండి, మాకే భయంగా ఉందండి. సరిపోవట్లేదు సార్. పిల్లలందరూ అదే టైం కి కాలేజ్ కి వెళ్ళడానికైనా స్కూల్ కి వెళ్ళడానికైనా అదే టైం వలని లేట్ అయిపోతుంది సార్. నేను కాలేజీ హాస్టల్ బాలికల వసతి గృహం రామచంద్రాపురంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నానండి. ఈ రోజు మన గౌరవనీయులైన మినిస్టర్ గారు వచ్చి హాస్టల్ కి సందర్శించడం జరిగింది. అన్ని హాస్టల్ ఆవరణ రూములు అన్ని పరిశీలించడం జరిగిందండి. యాక్చువల్ గా ఇక్కడ ఎస్టిమేషన్ అయితే 16 లక్షలకి వేసి 16 లక్షలు శాంక్షన్ అయిందని రిపేర్స్ కి చెప్పారండి. కానీ సారు మొత్తం హాస్టల్ అంతా పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ హాస్టల్ కి రిపేర్స్ చేయడం అంత సమంజసం కాదు. ఎందుకంటే కొంచెం రూమ్ లో ఉన్నటువంటి లీకేజ్ స్లాబ్స్ కి పెచ్చులు ఊడిపోవడం అవి జరుగుతున్నప్పుడు పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీకు వేరే హాస్టల్లో వేరే ప్రైవేట్ బిల్డింగ్ చూసి మీరు షిఫ్ట్ చేసుకోవడం చాలా మంచిది. వీలైనంత తొందరగా ఈ కాలేజీ హాస్టల్ రామచంద్రాపురం ఇక్కడ చిన్నపిల్లల హాస్టల్ అనగా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా పిల్లలు వసతి పొందుతున్నారండి. అదేవిధంగా ఈ చిన్నపిల్లల హాస్టల్ని కూడా మీరు షిఫ్ట్ చేసేయాలని ఆ మేడం గారికి, నాకు కాలేజీ హాస్టల్ పిల్లల్ని కూడా వీలైనంత తొందరలో ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేయమని సారు చెప్పడం జరిగిందండి. సారు ఆదేశాల మేరకు మేము బిల్డింగ్ ఇప్పటి నుంచే బిల్డింగ్ చూడడం ప్రారంభించి మేము వేరే హాస్టల్లో ప్రైవేట్ బిల్డింగ్ చూసుకుని పిల్లలను ఇక్కడి నుంచి అక్కడికి తరలిస్తామని చెప్తున్నానండి. గౌరవనీయులైన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని సందర్శించడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ గా రిపేర్స్ కోసమని వచ్చారు సారు. 16 లక్షలు రిపేర్స్ కానీ ఇచ్చారండి హాస్టల్ బాగు చేయడం గురించి. సార్ కూడా వచ్చి ఒకసారి చూశారు.
చూస్తే 16 లక్షలు దీనికి బిల్డింగ్ అయితే అసలు బాగాలేదు, మొత్తం కూలిపోయేలానే ఉంది, డిస్మాన్యువల్ చేసేయాలి, పైన ఎంత వర్షం పడిపోతుంది, పైన ఏమో గర్ల్స్ హాస్టల్ ఉంది, కిందేమో చిన్నపిల్ల హాస్టల్ ఉంది 3rd to 10th, పైన ఇంటర్ నుంచి పీజీ వరకు పిల్లలు ఉన్నారు. కానీ వర్షం వస్తే మాత్రం చాలా ప్రాబ్లం గా ఉంటుంది, రూమ్స్ అన్ని కూడా పెచ్చులు ఊడిపోతున్నాయి, అన్ని పడిపోతున్నాయి పిల్లల మీద, అదిని ఖాళీ చేసేద్దాం, కొత్త బిల్డింగ్ కడతానని ఆయన చెప్తున్నారు. డ్రైనేజీ సిస్టమ్ అది కూడా బాగా ఓల్డ్ అయిపోయింది, బిల్డింగ్ ఖాళీ చేసి ఎక్కడైనా ప్రైవేట్ బిల్డింగ్ లో పిల్లల్ని అక్కడికి షిఫ్ట్ చేద్దామని సార్ చెప్పారండి. మేము కూడా త్వరలో బిల్డింగ్లు చూసి అక్కడికి షిఫ్ట్ చేయడానికి మేము చూస్తాము. సార్ అయితే కొత్త బిల్డింగ్ కట్టిస్తాము నెలల్లోనే అని చెప్తున్నారు. ఆఫీస్ లో ముందే మేము చెప్పామండి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మేము చెప్పాము. మా మేడం గారు ఉన్నారు జ్యోతిలక్ష్మీదేవి గారు, ఆవిడకి మేము చెప్పామండి. హాస్టల్ ఎలా ఉందంటే రిపేర్స్ కానీ పెట్టారు, రిపేర్స్ ఇస్తే ఇప్పుడు సారు ఈ గారు కూడా వచ్చి నిన్న చూసుకున్నారండి. చూస్తే ఈ రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఈలోగా మంత్రివర్యులు గారు తీసుకొచ్చి ఆయన చేత కూడా చూపించారు. చూపిస్తే ఆయన ఏమో రిపేర్స్ కన్నా కొత్త బిల్డింగ్ కట్టడమే బెటర్, అసలు బిల్డింగ్ బాగాలేదు కదా అని చెప్తున్నారు. సార్ కొత్త బిల్డింగ్ కట్టిస్తానంటున్నారు కాబట్టి మేము అందరం ఆనందం వ్యక్తం చేస్తున్నాము కొత్త బిల్డింగ్ వస్తుందని. అంతవరకు పిల్లలు మాత్రం ప్రైవేట్ బిల్డింగ్ లో షిఫ్ట్ చేయడానికి చూస్తాం.